ఇంటర్వ్యూ చేసి, అవును వ్యభిచారం చేస్తావు కదా అన్నాడట. చేస్తానండి అన్నాడు. ఎంతమందితో వ్యభిచారం చేసావు అని అడిగితే, చాలా మందితో వ్యభిచారం చేశాను నేను. సరే, మరి ఇంతమందితో వ్యభిచారం చేసావు కదా, మరి నీకు హెచ్ఐవి సోకలేదా అని అడిగిందట. ఇంటర్వ్యూలు జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్. అర్థమవుతుందా? హెచ్ఐవి సోకలేదా అంటే సోకిందండి అన్నట్టు. మరి హెచ్ఐవి సోకిన తర్వాత మరలా నువ్వు ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు అని అడిగారట. అంటే నాకు హెచ్ఐవి రావడానికి కారణం ఎవరు? పురుషుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమెకి హెచ్ఐవి రావడానికి కారణం పురుషుడు, కాబట్టి ఆ పురుషుడు కూడా నా హెచ్ఐవి అనే వ్యాధిని సోకిస్తున్నానని చెప్తుంది. నీ ముఖానికి సిగ్గు లేదా అని అడిగిందంట ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ అమ్మాయిని అడిగితే, దేనికండి సిగ్గు అన్నట్టు. మరి ఎంతమంది కుటుంబాలను నాశనం చేశావు అని అడిగితే, 39 కుటుంబాలకి హెచ్ఐవి అంటించేసింది సిగ్గు లేకుండా. అంటే 39 కుటుంబాలు ఆమెతో పోయినందుకు ఏమైపోయాయి? హెచ్ఐవి వచ్చేసింది. ఇప్పుడు ఆమెతో పోతే సరిపోను, ఆమెతో పాటు 39 కుటుంబాలలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, భర్తలు కావచ్చు, లేకపోతే యవ్వనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు ఆ 39 కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసిందా? ఆ జాగ్రత్తం చేసే స్త్రీ ఆలోచన చేయలేదు. అంటే దేవుడు ఏం ఆలోచిస్తుంది చెప్పనా? జాగ్రత్తం చేయడం వలన ఒక వ్యాధి అనేది వస్తుంది. ఆ వ్యాధి వలన ఏం జరుగుతుందంటే, రేపు ఈ రోజు నీకు సుఖంగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున్న భవిష్యత్తులో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దేని వలన? జాగ్రత్తం వలన. అంటే వ్యభిచారం చేసేదంటే ఎంతసేపు చేస్తాడు? 5 నిమిషాల పడక సుఖం కోసం పరాయి స్త్రీతోడు పోయి వ్యభిచారం అనే మత్తులో మునిగిపోయి లేనిపోని రోగాలన్నీ అంటించేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మన పిల్లలకి రాదా చెప్పండి? అంటే వస్తుంది. ఇప్పుడు ఆ 39 కుటుంబాల పరిస్థితి ఏంటంటే, ఆవిడ ఏం మాట్లాడతలేదు, వాళ్ళ వల్లే నాకు హెచ్ఐవి వచ్చిందంటుంది.